పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక తోట. మండిత వృక్ష సంపదల మాతృక నిక్కపు దివ్యధామమయీ గుండియ వెల్లడించు రసఘూర్ణ వికాసపు భావజాలమున్ పండిత శ్రేణులు మహిత భావన చర్చలు మేళవిల్చుచో పండుగ వేళలన్ మిగులు వాస్తవ శోభకు రూపమయ్యడిన్. ఈ పద్యం యొక్క భావన, తోట అనగా వృక్షముల సముదాయముతో కూడినటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశము. రాజుగారు తోటలో విహరిస్తున్నారు అనేది నాటి పూర్వకాలము నుంచి వస్తున్నటువంటి తోట ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఇక్కడ నేను తోట అనే పదాన్ని ఎందుకు తీసుకున్నానంటే, ఈ తోట వలన మనము మండిత వృక్ష సంపదలు, మండిత అంటే అలంకరించబడినటువంటి ఒక ప్రత్యేకమైన అలంకరణతో మనం ఎక్కడ ఏ వస్తువును చూసినా కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మనకు తోట అంటే తోటలో అలంకరించబడిన వృక్ష సముదాయములతో అలరారుతున్నది కనుక అటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడు మనకు అది ఒక దివ్యధామము, చాలా ఆహ్లాదకరము, అనుసరణీయము. మనకు కావలసినటువంటి కార్యక్రమాలకు నిర్వహణ కోసరంగా స్వచ్ఛత కూర్చినటువంటి దివ్యమైన ఆరామము. కనుక ఇటువంటి చోట మన గుండె, అక్కడికి వెళ్ళిన తర్వాత మన భావాలు, గుండె అంటే భావాలు, ఈ భావాలు అన్నీ కలగలిపితే ఒక్కసారి పండిత శ్రేణులు అంటే కొంతమంది పండితులు కూర్చొని ఒక చర్చలు కనుక జరిపితే అక్కడ ఆ చర్చల సారాంశాన్ని మనం ఎలా స్వీకరిస్తామో, ఆ చర్చల్లో ఎటువంటి ఆహ్లాదకరమైనటువంటివి సన్నివేశాలు కానీ, ఈ పండితులు చర్చించుకున్న విషయాలు కానీ మనకు ఏ విధంగా ఆనందాన్ని ఇస్తాయో, పండుగ వేళ ఆ ఆనందం అనేది ఒక పండుగ వేళలో మనకు కలిగేటువంటి, హృదయంలో కలిగేటువంటి భావనకు, వాస్తవ శోభకు ఈ ఆరామము, ఈ తోట రూపముగా నిలుస్తుంది అని చెప్పదలుచుకున్నాను. నమస్తే.